ఈరోజు సంకష్టహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. గణపతికి ఎంతో ప్రియమైన రోజు సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి ఎప్పుడైనా మంగళవారంతో కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా శక్తివంతమైన సంకష్టహర చతుర్థి. అంగారక సంకష్టహర చతుర్థి రోజు గణపతిని పూజించడం ద్వారా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కేతుగ్రహ దోషాల వల్ల ఆకస్మిక సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఈరోజు చేసే గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ప్రధానంగా ఈరోజు గణపతిని పూజించే వాళ్ళు శ్వేతార్క గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి అని అర్థం. ఏ సంకష్టహర చతుర్థి రోజైనా శ్వేతార్క గణపతిని పూజించటం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. కానీ మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు శ్వేతార్క గణపతిని పూజిస్తే ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయండి. అంటే 8 దళాలున్న పద్మం ముగ్గు వేయండి. అలాగే స్వస్తిక్ గుర్తు ముగ్గు వేయండి. ఆ పీట మీద శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి 21 జిల్లేడు పూలతో ఒక మాలికను ఏర్పాటు చేసి ఆ 21 జిల్లేడు పూల మాలికను గణపతికి అలంకరణ చేయాలి. ఇలా గణపతిని పూజించే సమయంలో ఇంకా మీకు వీలైతే 21 జిల్లేడాకులు తెచ్చి ఆ 21 జిల్లేడాకులు కూడా పూజ చేసే పీట మీద ఉంచి ఆ 21 జిల్లేడాకుల మీద గంధం బొట్లు పెట్టి 21 జిల్లేడాకుల మధ్యలో గణపతి విగ్రహం ఉంచి పూజ చేస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. గణపతిని పూజించే సమయంలో కూడా జిల్లేడు పూల మాలికను అలంకరణ చేయటంతో పాటుగా జిల్లేడు పుష్పాలతో గణపతిని పూజిస్తూ శ్వేతార్క మూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. జాతకంలో ఉన్నటువంటి కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శ్వేతార్క గణపతిని పూజించిన తర్వాత సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ గృహంలో పఠించినా లేదా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు గణపతి ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. దగ్గరలో ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహానికి గరికపోచలు కలిపిన జలాలతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయించుకోవడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు గణపతిని పూజించిన తర్వాత వెలగపండు నైవేద్యంగా సమర్పించినట్లయితే శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాల్లో త్వరగా విజయాలు సిద్ధింపజేసుకోవటానికి కూడా ఈరోజు వెలగపండు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించటానికి పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించటానికి పసుపు కలిపిన నీటితో శ్వేతార్క గణపతికి అభిషేకం చేస్తూ ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తూ ఓం సుముఖాయ నమః అనే మంత్రాన్ని పఠించుకోవాలి. దీనివల్ల విద్యార్థులు విద్యారంగంలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి పోటీ పరీక్షల్లో రాణించటానికి ఈ గణపతి పూజ విశేషంగా సహకరిస్తుంది. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎర్రమందార పూలతో గణపతిని పూజించినట్లయితే బహిర్గత అంతర్గత శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని గణపతి ఆలయ ప్రాంగణంలో కూర్చొని 21 సార్లు పఠించాలి. దీనివల్ల చేస్తున్న పనుల్లో విఘ్నాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహం వల్ల త్వరగా కార్యసిద్ధిని పొందవచ్చు.